గురుగారు, ఈ యోగిని ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఒక చిన్న కథ ఉందంట కదా, అది వివరిస్తారా? తప్పకుండా. యాక్చువల్గా ఈ యొక్క యోగిని ఏకాదశికి జ్ఞాన ఏకాదశి కూడా పేరుగా ఉంది. ఇంకోటి జ్ఞాన ఏకాదశి అంటే సూక్ష్మమైనటువంటి ధర్మశాస్త్రాన్ని చదువుకోవడానికి, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదోలడానికి ఒక మంచి యోగము, అంటే యోగం పొందడానికి, తపశ్శక్తి పొందుకోవడానికి కూడా కలిసి వచ్చేటువంటి ఏకాదశిని యోగిని ఏకాదశి చెప్పబడింది. దాంట్లో ఒక శ్లోకం కూడా ఉంది. అంటే పురాణంలో అతిజ్ఞాన తిమిరాంధస్య వ్రతేనానయ కేశవ ప్రసీద సుముకోనాద జ్ఞాన దృష్టి ప్రవోభవ. అంటే ఒక రకంగా మీకు చెప్పాలంటే మీలాంటి వాళ్ళకి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేసేట్టుగా ఆయన అడుగుతున్నారు. స్వామి నాకు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేయాలి అన్నటువంటి విషయాన్ని అడుగుతున్నటువంటి సమయంలో ఆయన తదాస్తు అంటాడు. అటువంటి సిక్స్త్ సెన్స్ని బాగా ఇస్తాడు. అంటే జరగబోయేటువంటి సంఘటన మీకు తెలిసిపోవడం, అటువంటి సిక్స్త్ సెన్స్ని ఇవ్వగలిగేటువంటి ఏకాదశి కూడా యోగిని ఏకాదశి, అంటే మన యోగ్యాన్ని పొందుకునే ఏకాదశిగా చెప్పబడింది. అంటే ఇక్కడ ఒక మీరు అన్నట్టు కథ ఒకటి ఉంది, స్పష్టంగా చెప్తాను నేను. పూర్వము ధర్మరాజుకి శ్రీకృష్ణుడి యొక్క ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని కూడా చెప్పాడు. అంటే ఈ కథను చెప్పాడు ఆయన. కృష్ణుడు ధర్మరాజు చెప్పినటువంటి కథ విషయాన్ని మీకు చెప్తున్నాను నేను. సో అలకాపురి అంటే అలకాపురిని పాలించేటువంటి కుబేరుడు పరమ శివభక్తుడు. ఆయన కుబేరుడు శివభక్తుడు, సాక్షాత్ శివుడికి తమ్ముడే కుబేరుడు. సో శివభక్తుడు ఆ సమయంలో ప్రతిరోజు శివార్చన చేసేవాడు. ప్రతిరోజు శివార్చన చేస్తున్నప్పుడు అతని పూజ కోసం మానస సరోవరం నుంచి తాజా పూలు, అంటే స్వచ్ఛమైనటువంటి పూలని తెచ్చేటువంటి బాధ్యత హేమమాలి అనే ఒక వ్యక్తికి ఇచ్చేవాడు. అంటే హేమమాలి అనే వ్యక్తికి ఆ పని చెప్పాడు. వాడు తీసుకుంటాడు, నేనే తీసుకొస్తా స్వామివారి పూజ అని చెప్పేసి ఎక్కడికి వెళ్తాడు, మానస సరోవరం వెళ్తాడు. వెళ్ళి పూలు తీసుకొచ్చి మళ్ళీ మానస సరోవరం పైన స్వామివారు ఉంటారు, అక్కడ ఆయనకి శివ పూజలు చేస్తూ ఉంటాడు ఆయన. అతన్ని తీసుకురావాలని చెప్పి పంపిస్తానికి ఈ హేమమాలి వెళ్తాడు. అడవులు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి జరిగినటువంటి కొన్ని ఏంటంటే, పూజ కోసం ఆయన వెళ్తున్నప్పుడు కర్తవ్యంపై భార్యపై వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వ్యామోహానికి లోనవుతాడు. ఈ పూజ తెచ్చే క్రమంలో తన అత్యంత అందమైన భార్య, ఆవిడ పేరు విశాలాక్షి, ఆవిడను చూసి శివ పూజ వెళ్ళడంలో కాస్త ఆలస్యం చేస్తాడు. అంటే ఆ భార్యని కాస్త మెచ్చుకుంటూ, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నువ్వు బాగున్నావు అని చెప్పేసి మెచ్చుకోవడంలో పూజ తీసుకోవడం ఆలస్యం అయిపోతుంది. కుబేరుడి లోపల పూజ అయిపోతుంది, పూజ స్టార్ట్ అయింది, నాకు ఇంతవరకు అయింది, పూల టైం కరెక్ట్ వచ్చేసింది పూలు అని చెప్పేసి ఆయన కాస్త కోపంతో ఉంటాడు. ఈ సమయం దాటిపోవడంతో ఆగ్రహించిన కుబేరుడు హేమమాలిని పిలిపిస్తాడు, ఇంకోటి పంపించేసి పిలిపిస్తాడు. ఆ హేమమాలి వచ్చిన తర్వాత కాని అడుగుతాడు, అంటే ఇలా తప్పైంది స్వామి. అప్పట్లో నిజం చెప్పే వాళ్ళందరూ కూడా చేసిన తప్పైన సరే ఒప్పుకోవాల్సిందే అని చెప్పిన తర్వాత ఈయన బాధపడతాడు. అంటే శివ పూజ కంటే మించినది ఇంకేం లేదు కదా మనకి, ఇలా నువ్వు చేస్తావని చెప్పేసి నువ్వు వెంటనే ఆయన కుబేరుడు వాడిని హేమమాలిని శాపం పెడతాడు. ఏమని? భార్యకు దూరమై భయంకరమైనటువంటి శ్వేత కుష్టు, అంటే మనకి స్పాచెస్ వస్తాయి కదా, స్కిన్ వైట్ అవుద్ది కదా, అటువంటి కుష్టు వ్యాధితో అంటే తెల్ల బొల్లితో బాధపడుతూ భూలోకంలో పడిపోదుగాక అని చెప్పి పంపించేస్తాడు. ఆయన వెంటనే హేమమాలి ఆయన తపస్సంపన్నుడు చెప్పగానే ఆయన భూలోకానికి వచ్చేసి అటువంటి బాధపడుతుంటాడు. అప్పుడు భూలోకంలో నరకయాతన పడుతుంటాడు. అనేక తిరుగుతూ చాలా శాపగ్రస్తులయ్యాయో, నాకు ఇటువంటి బాధ వచ్చింది, కుబేరుని దగ్గర నేను హాయిగా ఆయన సేవ చేసుకుంటుండేవాడిని, శివుడిని ఎప్పుడు తలుచుకునేవాడిని అని చెప్పేసి బాధపడుతుంటాడు. కానీ ఆకలి దప్పుతూ ఉంటాడు, చాలా బాధపడుతుంటాడు. అయితే ఇంతకుముందు భగవంతుడు సేవ చేశాడు కదా, ఆ స్మరణ వల్ల భగవంతుడు దృష్టి పోగొట్టుకోలేదు. అయినా సరే మనసులో భగవద్ ధ్యానం చేస్తూ చేస్తూ ఉండేవాడు. రోజు కూడా శివనామస్మరణ చేసుకుంటూ ఉండేవాడు. అలా ఒకరోజు ఈ అడవిలో తిరుగుతుండగా మార్కండే మహర్షి వస్తాడు. మార్కండే మహర్షి వస్తూ చూస్తాడు. చూసి ఓహో వీడికి ఇదా జరిగింది చెప్పేసి ఆయన ఇంతకుముందు ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. ఓహో వీడు గత జన్మలో ఈ పాపంతో వీటి పుట్టాడని చెప్పేసి అడుగుతాడు, స్వామి మహర్షులు మీరు ఏదైనా నాకు ఒక పుణ్యం చేసి, నాకు ఒక పుణ్యవ్రతాన్ని, ఏదైనా నాకు ఈ యొక్క శాప విమోచన కలిగేటువంటి భాగ్యాన్ని కలిగించి, శివారాధనకి కుబేరుడి యొక్క సేవ చేసుకునేటువంటి నాకు యోగ్యతని కలిగించమని అక్కడ అడుగుతాడు. అందుకే దానికి పేరు యోగిని ఏకాదశిగా మారింది అది. సో ఇలా వాడు శివ పూజకి అర్హత కలిగే యోగ్యాన్ని కలిగించమని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, ఓహో మంచిదే, రాబోయేటువంటి ఏకాదశి జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఉందో ఆ ఏకాదశి రోజున తప్పకుండా నువ్వు నీ యోగ్యాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించని చెప్పేసి దాన్ని యోగిని ఏకాదశిగా మార్చి ఆ రోజున తప్పకుండా నువ్వు ఆ వ్రతం చేయమని చెప్పేసి ఆ వ్రత విధానంలో ఏమిటి ముఖ్యం అంటే తులసి పత్ర అర్చన ముఖ్యమైనది. యోగిని ఏకాదశిలో ఎక్కువ అర్చన అయింది తులసి పత్ర అర్చన. అలాగే మనకి స్వామివారికి ఈ యొక్క మన పారిజాత పూలతో అర్చన చేసేటువంటి విధానంతో స్వామివారిని అర్చన చేస్తూ ఆ సాయంత్రం వరకు స్వామివారి ఆరాధన చేస్తూ సాయంకాలం జాగరణ చేసి పారణి రోజున అంటే ద్వాదశి రోజున ఎవరికైనా పళ్ళు దానం చేయడు. అంటే ఈ చర్మస్ వ్యాధి ఉన్న వాళ్ళు భోజనం పెడితే తినకూడదు అనేది శాస్త్రంలో ధర్మం.
అలా తినకూడదని చెప్పి శాస్త్రధర్మం ఉంది. మ్మ్. అలా పళ్ళు దానం ఇవ్వు, పళ్ళు ఇవ్వడం వల్ల నువ్వు భోజనం పెట్టింది అవుతుందని చెప్పేసి ఆ పళ్ళు ఇవ్వడం వల్ల వీడికి ఎప్పుడైతే యొక్క స్వామివారి యొక్క పూర్తి పూజాధికాలు చేసి మర్నాడు పొద్దునే ద్వాదశి పాలన చేశాడో ఆ సమయంలో వెంటనే స్వామివారి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి తన శాప విమోచనం కలిగి రోగనాశనం అయిపోయి ఆనందకరమైన మళ్ళీనా కుబేర లోకానికి చేరుకొని ఆ కుబేరునితో సేవ చేస్తూ అలాగే స్వామివారి యొక్క శివ పరమాత్మని యొక్క సంపూర్ణ సేవ చేసుకుంటూ తరించాడు. ఇలా ఈ రోజున చేసినటువంటి ఏదైనా వ్రతము, ఏదైనా పూజ, నామస్మరణ మనకి ముఖ్యంగా 2 రకాలు చెప్తుంది. ఒకటి పాప నాశనాన్ని కలిగిస్తుంది, మనం చేసినటువంటి పాపాలని తోసేస్తుంది, అలాగే మనకున్నటువంటి వ్యాధిని కూడా నాశనం చేస్తుంది అన్న 2 విషయాలను గమనించుకొని ఈ రోజున ఏకాదశి రోజున, ఈ యోగిని ఏకాదశి రోజున ఎవరైతే ఈ యొక్క హేమమాలి లాగా స్వామివారి అర్చన చేస్తూ అనవసరమైనటువంటి వ్యామోహాలకి లోను కాకుండా నిరంతరం భగవంతుని మీద శ్రద్ధ ఏకాగ్రత ఉన్న వారికి తప్పకుండా స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పడమే ఈ యొక్క యోగిని ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పబడుతుంది. గురుగారు, అంటే పాప వినాశనం అంటున్నారు కాబట్టి ఈ ఎన్ని పాపాలు చేసినా మొత్తం పశ్చాత్తాపంతో చేయాలంటారా, లేదంటే నేను పాపాలు చేశాను కాబట్టి ఈ వ్రతం ఉంటే అయిపోతుంది? మంచి ప్రశ్న. నిజంగానే నేడు సమాజానికి ఉపయోగపడే ప్రశ్న అడుగుతున్నాను మీరు. అంటే ఇటు ఏదో దేవుడికి సేవ చేసి అక్కడ పోయి మర్డర్లు చేసి ఇక్కడ అమ్మవారి పూజ చేసి అక్కడ మానభంగాలు చేస్తే సరిపోతుందా, లేదా మానభంగం చేసి వచ్చి ఇక్కడ అమ్మవారి పూజ చేసుకుంటే సరిపోతుందా, రోజు సమాజాలు జరుగుతుందా? గత వారంలో జరిగినటువంటి దుస్సంఘటన, రాజస్థాన్ జరిగిన దుస్సంఘటన, అమ్మాయి పాపం ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ 30 మంది వాని పేరేంటి మంగళ మండేనో వాడోడో వాళ్ళందరూ కలిసి వాళ్ళ అమ్మాయిని 13 ఏళ్ల అమ్మాయిని ఆ విధంగా చేస్తున్న వ్యక్తులకి ఇన్ని యోగిని ఏకాగ్రతం చేస్తే పాపం పోదంటారా? పోదు. వాడు మంగళ పండే కానీ, మాంగళ పండే కానీ, ఇంకో పాండే కానీ, పండ కానీ, బ్రాహ్మడు కానీ, క్షత్రుడు కానీ, తురక కానీ, క్రిస్టియన్ కానీ, ఎవడైనా సరే ఆ చేసినటువంటి పాపం అనేది నువ్వు ఏ విధంగా సరే పాప ప్రక్షాళన కాదు, అది మరణంతోనే సరిపోతుంది వాడికి. కాబట్టి మీరు అన్నది వాస్తవం. అంటే నేను సమాజానికి కావాల్సిన ప్రశ్న అడిగారు మీరు. ఇలా పాపాలు చేసి ఇలా పూజలు చేస్తే అయిపోతుందంటే ఎప్పటికి కాదు. అది వాడి వాసనలు అవి. అంటే అక్కడ వాడి పూర్వజన్మ వాసనల ద్వారా, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, కుబేరుడు శపించాడు కాబట్టి వాడు కుష్ఠవ్యాధితో ఈ లోకంలోకి వచ్చాడు. అలాగే ఏ లోకంలోనో ఆ దౌర్భాగ్యులు ఎక్కడో శాపం పెడితే ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఇదే చేస్తున్నారు. ఇక్కడి నుంచి శాపం పెడితే మళ్ళీ ఎక్కడికో వెళ్తారు వీళ్ళు. అందుకే రకాల మరణం పొందాడు వాడు. సో అఫ్ కోర్స్ పోలీసులు ఏమి వాడు పారిపోతుంది చంపలేదు, అది టు బి హ్యాంక్, అది డైరెక్ట్ ఎన్కౌంటర్ అయ్యి మిగిలిన 29 మంది ఎన్కౌంటర్ అవుతారు. మనం వీళ్ళు తప్పకుండా వింటాం, 2 రోజుల్లో మనం శుభవార్త వింటాం. సో కాబట్టి ఇలా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, అలా పాపాలు చేసి వెంటనే పూజ చేస్తే అవుతుందా అంటే మాత్రం కాదు. ప్రాయశ్చిత్తంతో మీరు ఆ మాట అన్నారు, ప్రాయశ్చిత్తపడి అంటే నేను పశ్చాత్తాపడి నేను తప్పు చేసిన భావనతో చేసిన వాడికే ప్రతిఫలం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన కథలో హేమమాలి వల్ల ఒక నష్టం జరిగిందా? జరగల. కానీ అక్కడ కాలయాపన జరిగింది. శివ పూజకి అనేక రకాల ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏమనుకుంటాడు కుబేరుడు, ఏమనుకుంటాడు హేమాలు తెస్తాడు, పూలు వస్తాడు, ఈ పూలు పెట్టేస్తాను, వీడు రాను అని చెప్పి ఆయన వేరే ఏర్పాటు చేసుకుంటాడు. కానీ ఈ యొక్క పూజలో ఒక అంతరాయం ఏర్పడిందిగా, ఈ అంతరాయమే మహాపాపం. అక్కడ అదే మహాపాపం. ఇక్కడ మనము ప్రతినిత్యం చేస్తున్నాం రేపులు, మానభంగాలు, మర్డర్లు ఎన్నో చేసి అబద్ధాలు ఆడి డబ్బు దోచుకొని అనేక చేస్తున్న వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఉండవు. అదే మనం ఎన్నో జన్మల పుణ్య ఫలితమే మనకి మానవ జన్మ వచ్చింది. ఈ జన్మలో చేసిన పాపాలకి మళ్ళీ మనము ఈ టాయిలెట్లో పురుగులు ఉంటాయి కదా, అశుద్ధంలో పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగుల్లాగా పుడతాం మనం. కాబట్టి మీరు అన్నట్టుగా పశ్చాత్తాపం చెంది, అంటే మరీ ఘోరమైనటువంటి నేరాలు చేయకుండా చిన్న అయ్యో తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, అమ్మ నాన్న మోసం చేశాను, ఎగ్జామ్లో వాటిని చూశాను, రాశాను, ఒక డబ్బులు 100 రూపాయలు దొబ్బేశాను నేను, ఈ రకమైన పశ్చాత్తాపడి చేసే పూజలకి తప్పకుండా యోగిని ఏకాదశి వ్రతం వల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప నిత్యము నేను ఏదో సినిమాల విలన్ అంటాడు, నేను దీపంలో నూనెలో చీమను కాపాడాను, మనిషిని పొడి చేశాను, ఒక జీవాన్ని కాపాడా, ఒక జీవాన్ని చంపేశా, నాకు నేరం సమానం అని చెప్పాడు. అలాంటివి ఉండవు. కాబట్టి నువ్వు చేసిన నేరానికి సరైనటువంటి శిక్ష నీ సరైన సమయంలో పడుతుంది. అంటే నీకు ఎదుగుతున్న సమయంలో నేను పతనం చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో భగవంతుడు అందరినీ ఎవరిని ఎక్కడ ఎలా చూడాలి, వాళ్ళు పరీక్ష పేపర్ ఇచ్చాడు అందరికీ, ఎవరు ఎలా రాస్తారో దాని తగ్గట్టు మాట్లాడేస్తాడుగా. వాడికి పరీక్ష పేపర్ ఇచ్చాడు, ఒక ఈ రిక్షాలో వెళ్తున్న అమ్మాయిని స్కూల్లో దింపని ఇంటి పంపించాడు, ఆ అమ్మాయిని ఇంటికి కాకుండా క్లబ్ లాడ్జికి తీసుకెళ్ళావు అంటే పరీక్ష ఫెయిల్ అయిపోయావు. నేను ఎక్కడ పైకి పోయిందో ఎక్కడ ఏం చేయాలని తెలుసు కదా. మరి ఆయన వాడు చేసే పనికి పాప బలైంది కదా, ఈవిడేం తప్పు చేసిందో, ఇప్పుడు ఏం తప్పు చేసినానికి దాని శిక్ష అనుభవిస్తుంది కదా. గత జన్మలో నువ్వు వేశ్యగా పుట్టావా అంటే తప్పు కాదు, అంటే నేను ఏమనట్లేదు. ఈ తప్పు చేయబడ్డ వ్యక్తులు కూడా ఇంతకుముందు వేశ్యగా పుట్టారా, లేదా వ్యక్తులని తీసుకున్నారా, ఒక మంచి వ్యక్తిని తరవైపు తిప్పుకునేది కూడా నేరమే కదా, అది కూడా నేరమే. కాబట్టి ఎవరికి వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది.
కాబట్టి ఎవరు చేసిన పాపానికి వారు తగ్గట్టు శిక్ష ఉంటుంది. ఆ శిక్షను అనుభవం తీరాల్సిందే. అది ఈ జన్మలో కొంత, మన జన్మలో కొంత, లేదా నరకంలో కొంత ఖచ్చితంగా ఆ శిక్షకి పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా ఈ యోగిని ఏకాదశి రోజు పూజ చేసేటప్పుడు ఎలాంటి మంత్రాలు జపించాలంటే? ఒకటి పురుష సూక్త విధానం అంటారు. పురుష సూక్త విధానంగా పూజ చేయడం. అష్టోత్తరం అంటే స్వామివారి నారాయణ నమః, నారాయణాయ నమః, విష్ణవే నమః ఇలాంటి అష్టోత్తరం చదువుకుంటూ విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యద్భవత్ ప్రభు అనేటువంటి విష్ణు సహస్రనామ పారాయణం. స్వామివారికి పారాయణ ఎక్కువ ఇష్టం, అలంకారం ఎక్కువ ఇష్టం. మంచి మంచి పువ్వులతో, మంచి మంచి సువాసనలతో, ధూపము దీపము, ఆయనకి వడపప్పు పానకం చేయడం ఇష్టం, అవి సమర్పణ చేయడం. అన్నిటికంటే ఎక్కువ ఇష్టం తులసి దళం. ఈవెన్ స్వామివారికి సమర్పణ చేస్తూ నామ సంకీర్తన, నామపారాయణ చేస్తుంటే అత్యంత ఆనంద. స్వామివారికి పురుషూక్త విధానంగా పంచామృతులతో అభిషేకించి ఆ పురుష సూక్త విధానంతోనే పూజ చేస్తారు వాళ్ళు. ఆ పూజ చేయడం స్వామివారికి అంటే ఒక రకమైన పూజా విధానం అది. దానివల్ల ప్రయోజనం బాగా పొందుకోవచ్చు. ఈ వ్రతం విడవడానికి ప్రత్యేక తిథి సమయం అంటూ ఏదైనా ఉంటుంది అంటే ఇప్పుడు ద్వాదశి పాలన అంటే ప్రతి ఏకాదశి ఆ రోజు ఉపవాసం, దాన్ని ద్వాదశి పాలన అంటారు. ద్వాదశి పారణ అంటే ఇంకొకళ్ళకి ఎవరికైనా ఒక బ్రాహ్మడికో బీద వాళ్ళకో అన్నం పెట్టి, ఎవరు అనుకోవాలి, సాక్షాత్తుగా మహావిష్ణు స్వరూపంగా వ్యక్తికి అన్నం పెట్టని చెప్పేసి అన్నం పెట్టి వారికి అక్షతాంబులాలు ఇచ్చేసి అప్పుడు వీళ్ళు భోజనం చేయాలి కుటుంబ సభ్యులు. దాన్ని పాలన అంటారు. అంటే వ్రతము, వ్రత దీక్ష విరమణ ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. దాని పేరే ద్వాదశి పారణ. ఇంకోటి ద్వాదశి రోజు భోజనం చేయకపోతే మళ్ళీ వీళ్ళు పౌర్ణమికి భోజనం చేయడానికి లేదు, అది కూడా ఉంటుంది. అందుకనే ద్వాదశి పాలన మిస్ అవ్వదు, అసలుకి మిస్ అవ్వదు. ద్వాదశి పాలన మిస్ అయిపోతే ఏకాదశి వ్రత ఫలం దక్కదు, అది కూడా ఉంది. కాబట్టి ద్వాదశిలోనే ద్వాదశి పాలన చేయాలి, తప్పకుండా చేయాల్సిందే. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.